'ఒబ్సెషన్' మూవీ డైరెక్టర్ కరీబాకర్ ఈ మూవీకి ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇద్దాం అనుకున్నాడంట. కానీ వాళ్ళ తండ్రి తనని మనం చూసిన మూవీ ఎండింగ్‌కి కన్విన్స్ చేశారు. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు ఈ మూవీ ఇంకా చూడలంటే జస్ట్ టికెట్స్ బుక్ చేసుకోండి. థియేటర్‌లో మాత్రమే చూసే మూవీ ఇది. డోంట్ మిస్ ద ఛాన్స్. దగ్గరలో డాల్బీ స్క్రీన్ ఉన్న థియేటర్‌కి వెళ్ళిపోండి. థాట్స్ ఇట్. బుక్ చేయడం అయిపోయిందా? నౌ నేను చెప్పబోయే దాంట్లో స్పాయిలర్స్ ఉంటాయి. సో మూవీ చూడకపోతే ఇది సేవ్ చేసుకొని మూవీ చూసాక ఇది చూడండి. ఇప్పుడు ఒబ్సెషన్ కి ఒక చాలా డార్క్ ఎండింగ్ ఇచ్చారు. నిక్కీని తన స్పెల్ నుండి ఫ్రీ చేయాలంటే బేర్ చావాలి అండ్ క్లైమాక్స్ వరకు వాడు చాలా హెసిటెంట్ గా ఉండే. ఇంక అన్ని ఆప్షన్స్ అయిపోవడంతో మూవీ స్టార్టింగ్ లో తన పిల్లి కన్జ్యూమ్ చేసి చనిపోయిన పిల్స్ ఆక్సికోడాన్ ఆ బాటిల్ మొత్తాన్ని ఖాళీ చేసేస్తాడు అండ్ లాస్ట్ కూడా చనిపోతాడు. ఇంకా ఆ స్పెల్ లో ఉన్న నిక్కీ తన దగ్గర ఉన్న పిస్టల్ తో చనిపోతాం అనుకునే సెకండ్ ముందు స్పెల్ బ్రేక్ అయి తను సేవ్ అయిపోతుంది. కానీ ఎంటర్టైన్మెంట్ వీక్లీలో బాకర్ తన ఒరిజినల్ ఎండింగ్ లో నిక్కీ స్పెల్ లో ఉన్నప్పుడే కాల్చుకుని చనిపోతుందని చెప్పాడు. వాడుక రోమియో జూలియట్ ట్రాజిక్ ఎండింగ్ లో తిద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ తండ్రి బాగా ఒత్తిడి పెట్టాక 2 ఎండింగ్స్ షూట్ చేశాడంట. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త నా చెయ్యి ఇలా పట్టుకుని నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడటం? వీడు ఫస్ట్ ఎండింగ్ లో వాడు అనుకున్నట్టే నిక్కీ చనిపోతుంది అండ్ ఆల్టర్నేటివ్ ఎండింగ్ లో నిక్కీ బతికిపోతుంది. ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ ఎండింగ్ లో నిక్కీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చూసి బార్కర్ కన్విన్స్ అయ్యి దాన్నే ఫైనలైజ్ చేస్తాడు. అండ్ ఇంటర్వ్యూలో ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నాడని అడిగితే హీ రిప్లైడ్ దట్ ఆ సీన్ లో నిక్కీ స్పెల్ నుండి ఎస్కేప్ అయినా రియాలిటీలో ఇంకా దారుణంగా సైకలాజికల్లీ డ్యామేజ్ అయ్యింది. బికాస్ ఫస్ట్ తన ఫ్రెండ్స్ ముగ్గురు చనిపోయారు, ఇద్దరిని అదే చంపింది అనుకోండి అండ్ తనకు అవన్నీ గుర్తుండే. ఆల్సో మూవీ అయినా స్టోరీ కంటిన్యూ చేస్తే పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు ఈ మర్డర్స్ మీద అండ్ తన్ని మెంటల్ హాస్పిటల్ పంపించేస్తారు, కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ హర్ లైఫ్. సో బార్కర్ థాట్ ఈ ఒరిజినల్ ఎండింగ్ అంటే ఈ ఎండింగ్ ఇంకా డార్క్ గా ఉంది, సో దాన్నే మూవీలో పెట్టాడు. మీరే ఎండింగ్ బెటర్ అంటారు? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి.